వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన ఆలయ ప్రాంగణంలో సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మొత్తం 178 కోట్లతో తొలి విడత పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. గర్భాలయ విస్తరణ పనులు చేపడతామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. అయితే శృంగేరి స్వామివారి అనుమతులు, అనువంశిక అర్చకులు సూచనలు తీసుకున్న తర్వాతే టెండర్ ప్రక్రియను చేపడతామన్నారు. జూన్ 15 నుంచి రాజరాజేశ్వర స్వామి వారికి నిత్యం జరిగే పూజలను ఏకాంతంగా నిర్వహిస్తామని వివరించారు. అలాగే భక్తులకు భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు కొనసాగుతాయన్నారు. భీమేశ్వర ఆలయంలో అభిషేకం, కళ్యాణాలు, కోడెముక్కల చెల్లింపునకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దరిమిలా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజా రామయ్యర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, అదేవిధంగా వీటి వైస్ చైర్మన్గా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు, స్థపతి, అదేవిధంగా ఆర్కిటెక్ట్ విభాగము, R&Bకి సంబంధించినటువంటి బృందము, ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము, వేరే దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా బ్రాహ్మణోత్తములు, ఇతర అనువంశిక అర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలు మ్యాప్ల ద్వారా కూడా చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికే బహుశా నవంబర్ 21 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు 8 మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ వేసిపోయిన సందర్భంలో అంతకంటే ముందు ఆ మధ్యలో కూడా